ఆనందంగా కృష్ణ పరమాత్మ యొక్క పూజ, తర్వాత అన్నపూర్ణ స్తోత్రము, బ్రహ్మరాంబ స్తోత్రము, మంత్రపుష్పము, గురుదేవుల పూజ అన్నీ సక్రమంగా అమ్మ నీ పాదము కూడా చెప్పుకున్నాము. మీ అమ్మలందరి పాదాలు అంత పవిత్రమైనవి కాబట్టి చాలా ఆనందంగా, కేవలం ఇప్పుడే కాదు, మనం గత ఒక 40 సంవత్సరాల నుంచి కూడా ఈ శ్రావణ మాసాన్ని ఒక దీక్షగా చేస్తున్నాం. ఏదైనా ఒక దీక్షగా చేయడం అనేది అది ఒక తపస్సు. మనకు మొదటి నుంచి కూడా లాస్ట్ ఆదివారం ఒక 2 రోజులు ముందు రావచ్చు, లేకపోతే వెనక రావచ్చు, అట్లా ఇది మొదటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఈ వినాయక చవితి రావడం చేత మనకు దానికి ప్రిఫరెన్స్ ఇవ్వడానికిగా మనం ఈ కార్యక్రమాన్ని ఇలా ముందుగా వచ్చింది కాబట్టి అలా చేసుకుంటున్నాము. ఎప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. చాతుర్మాస్యం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమిటి అర్ధచాతుర్మాస్యం అంటే 2 నెలలు. మన శాస్త్రము ఎంత సులువైందంటే, అవకాశము ఎంత మనకి ఇస్తున్నదంటే, ఒకవేళ చాతుర్మాస్యం చెయ్యండి, అది చెయ్యలేకపోతే ఏంటి అర్ధచాతుర్మాస్యం చెయ్యండి, అంటే 2 నెలలు, అంతే కదా. అంటే మన వాళ్ళు ఎంత దయతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయడానికి అవకాశం ఇచ్చారంటే, ఇది చేయకపోతే చేయడానికి వీల్లేదు అట్లా చెప్పలే మన వాళ్ళు. ఆ అర్ధచాతుర్మాస్యం చేయడానికి కూడా మీకు అవకాశం దొరకకపోతే ఏమిటి 4 వారాలు చెయ్యండి. 4 పక్షములు అవుతాయి. అవి ఏమిటి 2 నెలలు చేస్తే 4 పక్షములు అవుతాయి. ఆ పక్షాన్ని ఒక నెలగా భావించండి. లేదా ఆ పక్షంలో మీరు చెయ్యలేకపోతే 4 వారాలైనా చెయ్యండి అని చెప్పింది శాస్త్రం. చూడండి, 4 వారాలంటే మనకు నెల అయింది కదా. అంటే మనము ఒక విధంగా సంపూర్ణంగా కాకపోయినా చాతుర్మాస్యాన్ని మనం చేసినట్లే. అందుకే భగవద్గీతలో భగవంతుడు కూడా పూర్తిగా 18 అధ్యాయాలు పారాయణం చెయ్యండి చెప్పాడు కదా. అది చెయ్యలేకపోతే సగం చెయ్యండి, 9వ అధ్యాయం. 9 అధ్యాయాలు చెయ్యకపోయినా ఇంకా 1 అధ్యాయం చెయ్యండి చెప్పాడా. మనం మహాత్మ్యంలో చదువుకుంటాం కదా. ఆ 1 అధ్యాయం కూడా చెయ్యలేకపోతే పాదం పాదార్థం వా, ఏం చెప్పారు? పాదం, 1 పాదమైనా చేయండి కనీసం, అయితే చెయ్యండి. అంటే సోమర్లకు అవకాశం ఇస్తున్నట్టుగా కాదు ఇది. అంటే అవకాశం లేనటువంటి వాళ్ళకి దీన్ని సందు తీసుకొని సోమరిగా తయారవడానికి కూడా అవకాశం ఉంది. ఏమి అట్లా కాకూడదు మనం. అయితే మన వాళ్ళు పెద్దలు మనకు ఈ నెల రోజుల్ని ఇచ్చారు, మనం చేసుకుంటున్నాము ఎంతో ఆనందంగా. మన యొక్క భక్తులందరూ కూడా, భగవద్భక్తులు అందరూ రావడానికి ఇక్కడ అవకాశం ఉన్నది అందరికీ. అందుకే శివ పురాణం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. శివపురాణంలో భగవంతుని యొక్క పూజ, ఇదిగో ఆ మూలకి ఇంకా ఖాళీ స్థలం ఉంది, వెళ్ళండి. ఏమో అట్లా ఖాళీ స్థలం ఎందుకు పెట్టారు? ముందుకు జరగండి కదా. అంత ఖాళీ స్థలం ఉంది. పడుకుందా పాప? ఒళ్ళో వేసుకోండి. కాబట్టి అట్లా పరమేశ్వరుని యొక్క పూజ అందరూ చేయవచ్చు.
స్త్రీ, పురుష, నపుంసక, శూద్ర అందరూ వీళ్ళు వాళ్ళనేమి లేదు. ఆయన అనుగ్రహిస్తాడు. ఒక్కసారి శివశివ అంటూ ఆయన మీద జలం అభిషేకం చేస్తేనట తెలిసి చేసినా ఆయన సంతోషిస్తాడు, తెలియక చేసినా కూడా సంతోషపడతాడు. అట్లా కొన్ని ఉన్నాయి నిదర్శనాలు. కొన్ని కార్తీక పురాణం అని ఒకటి ఉంది, మీకు తెలుసు అనుకుంటా. చాలా పురాణాలు ఉన్నాయి మీకు. కాబట్టి కార్తీక పురాణంలో అనుకోకుండా ఒకరోజు ఒక పులి ఒక అరణ్యంలో పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక మనిషిని తరుముకుంటూ వస్తుంది. అది అనుకోకుండా పాడుబడినటువంటి శివాలయం లోపల వెళ్ళి ఆయన అక్కడ పైన కూర్చున్నాడు. అక్కడ ఒక చెట్టు ఉన్నదట. పాడుపడిపోయింది అంటే చెట్టు లేదు, పైన కూర్చున్నాడు. ఆయన భయం చేత వణికిపోతున్నాడు. ఈయన ఎక్కాడు ఆ చెట్టుని. ఆ పులి ఎక్కలేదు, అట్లాగే చూస్తూ ఉంది. ఈయన ఎక్కుతూ ఉంటే కింద శివలింగం ఉన్నది. ఆ శివలింగం మీద ఈ బిల్వపత్రం ఆయన వెయ్యాలని వెయ్యలే, కానీ అది పడింది. ఎక్కడ పడింది? శివలింగం పడింది. పరమశివుడు చాలా సంతోషించాడట. ఏమి? నా భక్తుడు భయం చేతనైనా ఆయనకు తెలియకపోయినా నా మీద ఈ బిల్వపత్రం వేశాడు కదా, వాన్ని అనుగ్రహిస్తాం అని చెప్పి ఆయనని అనుగ్రహించి ఆయనకు ఉండగానే ఐశ్వర్యములను ఇచ్చాడు. ఇక చూడండి, దీనికి ఏమిటంటే ఆ బిల్వపత్రము ఆయన మీద అప్రయత్నంగా పడితేనే అంత సంతోషించాడే. మరి మనకు తెలిసి ఆయనకు సమర్పిస్తే అది బిల్వపత్రంలో అంత మహత్వం ఉన్నది. అది లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే బిల్వ కింద తపస్సు చేయాలి. ఉసిరిక చెట్టు కింద తపస్సు చేయాలి. కార్తీక మాసంలో ఆ వైపు నెల్లూరు ఆ ప్రాంతం వాళ్ళు శివుడికి గుళ్ళో అభిషేకం చేస్తారు. కార్తీక మాసంలో ఆ ఉసిరిక చెట్టు కింద విష్ణుమూర్తిని పూజ చేసి ఏమిటి శివుణ్ణి పూజించి భోజనం చేస్తారు. ఉసిరిక చెట్టు ఏమిటంటే అది అన్ని సర్వరోగ నివారిణి అంటారు దాన్ని. దాంట్లో అన్ని రసములు ఉంటాయి. ఇప్పుడు మామిడిపండు తింటే ఒక రసమే వస్తుంది, కేవలం ఈ అరటిపండు తింటే ఒకటే రసం వస్తుంది. కానీ ఉసిరిక కాయ కానీ తింటే 6 రుచులు దాంట్లో ఉన్నాయట. ఎన్ని రుచులు ఉన్నాయి? మనకి ఎన్ని రుచులు ఉన్నాయి? ఒకటి తీపి, ఒకటి పులుపు, ఒకటి చేదు, ఒకటి కారము, ఒకటి ఒగరు, మరొకటి ఇవన్నీ చెప్పాం, కానీ మీరు ఒకటి మర్చిపోయినారు. మళ్ళీ చెప్పండి. చేదు, పులుపు. మళ్ళీ పూర్తిగా చెప్పు. ఇక ఒగరు అయినాయి కదా 6. కాబట్టి ఈ 6 రుచులు దేంట్లో ఉంటాయి? ఉసిరికాయలు ఉంటాయి. మనకు ఉండే రుచులు అవే, ఇంకా అంతకంటే రుచులు ఏం లేవు. ఈ నాలుక మీద పెడితే వేరే రుచి ఏమీ దొరకదు. ఏమండి, భగవంతుడు ఈ 6 రుచులను తెలుసుకునేటటువంటి పరిజ్ఞానాన్ని దేనికి పెట్టాడు? నాలుకకు పెట్టాడు. మీ అందరికీ తెలుస్తాయా తెలియవా?
అది ఎవరు తెలుసుకుంటున్నారు? నాలుకనా అమ్మ? నాలుక మీద పెడితే మనకు తెలుస్తుంది. ఆ తెలుసుకునేవాడు ఎవడని నేను అదే అడిగేది. నాలుక తెలుసుకుంటుందా? ఒకవేళ నాలుకే కానీ తెలుసుకొని ఉంటే దీంట్లో ప్రాణం లేనటువంటి జీవి యొక్క నాలుక మీద పెడితే తెలుసుకుంటుంది అది. మరి ఎవరు తెలుసుకుంటున్నారు? బుద్ధి. సరే, బుద్ధి. ఇప్పుడు ఎవడు చెప్పండి, ఎవడు ఈ కారము అని పులుపు అని వాడికి చెప్పలేదనుకోండి, అటువంటి వాడికి వాడి నోట్లో ఆ నాలుక మీద ఈ రుచిని పెడితే వాడు ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెప్తాడు? బుద్ధి ఉంది కానీ చెప్తాడా? ఎట్లా చెప్తాడు చెప్పండి? వాడికి కారం అనేది తెలియదు. ఎట్లా చెప్తాడు వాడు? అంటే అది చెప్పేటటువంటి చిన్నప్పటి నుంచి మన అమ్మనో మన నాన్ననో లేకపోతే మన అక్కనో చెల్లెనో ఎవరో ఒకరు అది అట్లా చెప్పేటటువంటి అంటే దృష్టి మన ఆ యొక్క తెలుసుకునేటటువంటి వ్యక్తి ఎవరు? ఇక్కడ కారం గురించి చెప్పారు, మీ అక్కనో చెల్లెనో అమ్మనో నాన్ననో. మరి దాన్ని తెలుసుకునేటటువంటి వాడు ఎవరు చెప్పాలా? ఏ పరమాత్ముడు ఎక్కడొస్తే నాకు కనిపించమని చెప్తా, అడుగుతా ఒక్కసారి. పరమాత్మ కనిపించడు మనకు. ఇదిగో అది చెప్పేవాడే గురువు. అర్థమైందా? అవునా? ఇప్పుడు అమ్మ చెప్పింది మనకు కారం అని తెలుసుకున్నాం, ఇది కారంరా. మరి దాన్ని తెలుసుకునేటటువంటి మన లోపల ఉండేటటువంటి దివ్యమైన చైతన్యం ఒకటి ఉంది కదా, దాన్ని చెప్పేవాడు ఎవడు? ఏం చేయాలి మనం? కాబట్టి గురువు ఉంటేనే మనకు తెలుస్తుంది, లేకపోతే అందుకే గురు వినా జ్ఞాన నా హోయ్. అవునా? గురువు లేకుండా ఒకవేళ తెలిసినా కూడా గుడ్డి విద్య వస్తుంది. మంచి విద్య ఒకసారి పుస్తకంలో ఒక అమ్మగారు పాయసం ఇలా చెయ్యాలా అని రాసుందంట. మధురంగా, చాలా మధురంగా ఉంటుంది. దాంట్లో ఏంటి, పాలు పోయాలి, కొద్దిగా నీళ్ళు పోయాలి, దాంట్లో బియ్యం వేయాలి, తర్వాత నెయ్యి వేయాలి, తర్వాత యాలకులు వేయాలి, తర్వాత జీడిపప్పు వేయాలి, తర్వాత అన్నీ ఏమో తెచ్చిపెట్టింది. కానీ అది మాత్రం కావట్లేదు. ఎట్లు వేస్తున్నాయో అట్లనే ఉన్నాయి. దాంట్లో రాసుంది, దాంట్లో పుస్తకాల్లో అన్నీ రాసుంది. ఇక ఎందుకు కాలేదు చెప్పండి? అరే మంట ఎవరు దాంట్లో రాయలే, మంట పుస్తకంలో రాస్తే కదా మంట పెట్టి. ఇగో ఇట్లుంటుంది. అర్థమైందా? మంట పెట్టు అని ఎవరు చెప్పరు. ఏంటి ఏం చెప్తారు? ఇవన్నీ తీసుకురా అంటారు, అంతే. అంటే ఇది ప్రాక్టికల్గా చూసేటటువంటిది. ఏమిటి? దగ్గరుండి ఆ మంట పెట్టేది, ఆ పొయ్యి అంటించేది, అవన్నీ చూసి నేర్చుకోవాలి తప్ప ఏమి చెప్పితే ఎవరు చెప్తారు చెప్పండి? ప్రత్యేకంగా చెప్తారా? ఇది చేయాలి అంటారు, అంతే. కాబట్టి అటువంటి విద్య, అందుకే గురువు దగ్గర ఉంటే ఇటువంటి విద్య వస్తుంది, ప్రాక్టికల్ విద్య వస్తుంది. అందుకే వినాలి, విన్న తర్వాత దాన్ని ప్రాక్టికల్గా ఆచరణ. మన శివపురాణం అంతా ఏం చెప్తుందంటే, మీకు పరబ్రహ్మతత్వం తెలియాలంటే ఆచరణ కావాలి. ఎంత విన్నా సరే, విన్న తర్వాత ఆచరణ లేకపోతే అది మనకు సాధ్యం కాదు. కాబట్టి
ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానము నిజమైన జ్ఞానం మనకు మోక్షాన్ని ఇస్తుంది. తర్వాత తక్కినటువంటి విద్య మోక్షాన్ని ఇవ్వదు, తెలుస్తుంది. అందుకే కాబట్టి అటువంటి విద్యను మనం గురువు ద్వారా నేర్చుకోవాలి. అందుకే దీంట్లో శివపురాణంలో సజ్జన సాంగత్యానికి చాలా మహత్వం చెప్పారు. మీకు తెలియనటువంటి విషయాలు ఎక్కడ తెలుస్తాయి? ఇటువంటి మండలికి వస్తే ఇక్కడ ఏమేం చేస్తున్నారు, ఎలా పూజ చేస్తున్నారు, ఎలా భగవంతునికి నమస్కారం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా వ్యవహారం చేస్తున్నారు, ఇక్కడ తెలుస్తుంది. అదే ఇంట్లో ఉంటే అవన్నీ ఏం తెలియవు. తెలిసాయా మీకు ఇంతకుముందు? చాలామంది అన్నారు, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇవన్నీ తెలిసినాయండి, ఇంతకుముందు తెలియలేదు. గురువు గారికి నమస్కారం చేయడం కూడా మనకు తెలియదు సరిగ్గా. ఎలా చేయాలి అంటే ఒకసారి గురువు గారిని చూడాలి, నమస్కారం చేయాలి. నమస్కారం చేసిన తర్వాత మళ్ళీ గురువుగారిని ఒకసారి చూడాలి. అప్పుడు ఆయన కళ్ళల్లో వచ్చి ఏమొస్తుంది? అనుగ్రహం వస్తుంది. అట్లా చేయరు చాలామంది. నమస్కారం అంటే అలా వెళ్ళిపోతుంటారు. నేను ఎందుకు చెప్తా? నువ్వు ఇలా చేయాలి అని చెప్తే నాకు స్వామికి స్వార్థం ఎక్కువగా ఉన్నది. ఇలా బాగా నమస్కారాలు చేయించుకుంటున్నాడు. సందర్భం వచ్చాం. అందుకే ఏం చెప్పిందంటే సమయము సందర్భం లేకుండా ఏది చెప్పకూడదు. అక్కడ గురువుగారి దగ్గర ఉంటేనే అది తెలుస్తుంది. మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరము ఉండదు. అది అందుకని అట్లా దర్శనం అనేటటువంటిది అలా ప్రసాదం ఇచ్చిన తర్వాత ఒక అనుగ్రహం వస్తుంది. లేదా ఇవ్వకపోయినా అవసరం లేదు. ఆ కళ్ళలో ఉండేటటువంటి ఆ దృక్కు ఉంటుందే, దాంట్లో దయామృత రసం ఇట్లా ప్రవహిస్తూ ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి అటువంటి దయ గురువు దగ్గర. అందుకే ప్రసాదం కూడా ఎందుకు అంటే ఏదో ఒక గురువు దగ్గర ఏమి ఉండవు, ఉంటాయా? అటువంటప్పుడు ఏం చేయాలా అంటే మనమే ఏదో తేవాలి, గురువు గారికి సమర్పించాలి. ఆయన దాన్ని స్పృశించి ఆయన యొక్క వీక్షణం పడిన తర్వాత ఆ వస్తువుని మనకు ఇస్తాడు. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు సుమా. మళ్ళీ అట్లా కూడా అనుకోవద్దు, ఇవ్వాలని రూల్ ఏం లేదు. మరి అయ్యో నేను ఇంత తెచ్చానే నాకేమి ఇవ్వలేదు స్వామి, అక్కర్లేదు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఆయన దృక్కు చాలు, ఆయన యొక్క దృశ్యం అది. కాబట్టి అటువంటి దయ. అందుకే రమణ మహర్షుల వారు ఒక్కసారి ఆయన కన్ను చూపు పడితే చాలు అని భావించేవారు. లేకపోతే ఆయన ఎవరిని చూసేవాడు కాదు సుమా. నువ్వెంత పెద్దదన్నా తెచ్చి ఆయన ముందర పోయి ఇట్లా పెట్టుకునేవాడంట ఆయన. అంతే. నువ్వేమన్నా నన్ను చూడంటావా? నీవు అభిప్రాయం చూసేవాడు కాదు, ఇష్టమైతే చూసేవాడు అంతే. అది ఆటోమేటిక్గా రావాలి ప్రసాదము ఏదైనా సరే. కాబట్టి అటువంటి ఈ శివ అనేటటువంటి శివపురాణంలో ఇవన్నీ ఉన్నాయి. మీరు ఎవరు రాలేదు, ఎంతమంది వచ్చారంటే ఏమనుకోవద్దు. ఒక్కొక్క రోజు ఒక 30 మంది వచ్చేవాళ్ళు. ఒకరోజు అయితే ఇక అంతవరకు బాగా వచ్చారు, ఎవరు రాఖీ పూర్ణమి వరకు. ఇక ఆ తర్వాత డుమ్మ కొట్టేస్తారు. ఆ రోజైతే నలుగురమే. మేము చెప్పుకునే మా ఆనందం మాకు, మీరు రాకపోయినందువల్ల మా ఆనందం తగ్గలే. రానందువలన ఎవరు మిస్ అయ్యారు? ఎవరైతే రాలేదో, మీరంటే మీరు కాదు, ఎవరైతే రాలేదో వాళ్ళందరూ మిస్ అయ్యారు. అది కాబట్టి ఆ విధమైనటువంటి ఆ ఆనందానికి మరి అనుగ్రహానికి దాంట్లో ఇంకా ఎన్నో ఇటువంటివి చెప్పబడి ఉన్నాయి.
నేను ఇప్పుడు శివపురాణం అంతా చెప్పాను అనుకోండి, మా సెక్రటరీ గారు వచ్చి కూర్చున్నది ఇక్కడ. ఏం కాబట్టి అట్లా వినాలంటే తర్వాత ఎప్పుడైనా మీరు అవకాశాన్ని కల్పించుకోవచ్చు. ఇంకా మా మరొకటి, ఈ శివపురాణం అంతా మీరు అయితే అంత శ్రద్ధగా వినలేరు నాకు తెలుసు. యూట్యూబ్ ఛానల్ శ్రీ విశ్వమీమాంస అని ఉంటుంది. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? అందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోలే కొంతమంది, ఇప్పటికీ 600 మంది అయినారు. అయింది 632. నిన్న చూశాను నేను. ఒక అమ్మగారు వచ్చి నాతో, అమ్మ నాకు రావట్లేదు అది చేయండి అంటే చేసిస్తే అప్పుడు 632 మంది అయినట్టు నాకు తెలిసింది. కాబట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద స్వామివారి ఉపన్యాసాలు కూడా ఉన్నాయి, దాంట్లో వీడియోస్ ఉన్నాయి. మొత్తం 317 వీడియోలు ఉన్నాయి దాంట్లో. ఎన్ని? 317. మీరు ఏంటి రోజంతా విన్నా మీకేం తరగవు. భగవాన్ వారి 28 గంటల ఉపన్యాసాలు ఉన్నాయి. 28 గంటలు, రోజుకొక గంట విన్నా కూడా నెల రోజులు అలాగే అయిపోతుంది. అట్లాగే బ్రహ్మానంద స్వామి వారి ఉపన్యాసాలు ఉన్నాయి. కాబట్టి మన భాగవత సప్తాహాలు జరుగుతున్నాయి కదా, ఎక్కడ? కాశీలో జరిగినాయి, బృందావనంలో జరిగినాయి, హరిద్వార్లో జరిగినాయి, ఇంకా నైమిషారణ్యంలో జరిగినాయి, ఇంకా చాలా చోట్ల జరిగినాయి. మొత్తం ఒక 20-25 భాగవతాలు జరిగినాయి. హైదరాబాద్లో కూడా జరిగింది, అప్పుడు మీ అందరికీ తెలియదు. కాబట్టి ఇట్లా జరిగినటువంటి ఉపన్యాసాలు కూడా దాంట్లో ఆ యూట్యూబ్లో వేయబడ్డాయి. దానికి ఎడిటింగ్ అనేది చాలా ముఖ్యం కదా, అది కూడా చెప్తాం మీకు 5 నిమిషాలు. మా సెక్రటరీ మాట్లాడిన తర్వాత చెప్తా. మళ్ళీ నాకు ఇస్తాడేమో మరి మైకు, చెప్పలేం కదా. కాబట్టి ఆ విధంగా అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి, వినండి. ఇదిగో దాంట్లో వింటాము కానీ ఇంకేదేదో పని చేసుకుంటూ వింటాం కదండి, అవునా? అంటే మన దృష్టి పూర్తిగా అలా దాని మీద ఉండదు. ఏదో మధ్యలో ఒక శబ్దం అట్లా మనకు అర్థమవుతుంది. అంటే అది కూడా మంచిదే, మన మనస్సు అటు ఇటు పోకుండా వినడం. అయితే ఇట్లా శ్రద్ధగా ఒక చోట కూర్చొని వినేటటువంటిది మన ఒంటికి పడుతుంది. ఒంటికి పడుతుందంటే ఒళ్ళు బాగా వస్తుందనా? మన బుద్ధి వికసిస్తుంది. అందుకే మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు, రాత్రి తప్పకుండా భోజనం చెయ్యాలా. చెప్పారా లేదా చెప్పండి, చెప్పారా పెద్దవాళ్ళు? ఎందుకు భోజనం చేయాలా రాత్రి అంటే, రాత్రి తిన్నటువంటిదే మన శరీరానికి బాగా పడుతుంది. దాంట్లో రసం జీర్ణమై శరీరానికి శక్తి వస్తుంది. మీరు చూడండి, పడుకున్న తర్వాత మీ శరీరంలో ఒక స్ఫూర్తి వస్తుందా రాదా? అది ఎవరిస్తారంట? పరమేశ్వరుడు ఇస్తాడని శివపురాణంలో రాస్తుంది. ఏమి ఆ స్ఫూర్తి మనకు ఫ్రెష్ ఫ్రెష్ అంటుంటాం కదా. మరి అంతవరకు ఎలా ఉంటాం? చాలా అలసిపోయి మబ్బుగా ఉండి ఇట్లా. రాత్రి తిన్నటువంటి ఆహారము మన శరీరానికి, మన మనస్సుకి బాగా ఆహారం అవుతుంది. అందుకని రాత్రి చాలామంది తినరు, వాళ్ళకు నిద్ర పట్టదు. చూడండి మీరు కావాలంటే, నిద్ర పట్టని వాడు ఇంకా డౌన్ అవుతాడు కానీ వాడికి ఆరోగ్యము. అందుకని రాత్రి తినాల. టైమింగ్ అంటే రకరకాలైన వాళ్ళు రకరకాలుగా చెప్పినారు. ఆయుర్వేదం వాళ్ళు 6 గంటలకే తినమన్నారు. ఇంకా తర్వాత ఇప్పుడు తిరిగి వచ్చి అంటే ఉద్యోగం చేసుకొని వచ్చేవాళ్ళు 12 గంటలకు తింటున్నారు. 12 గంటలకు తిని పడుకుంటే వాడు మళ్ళీ మధ్యాహ్నం 10 గంటల దాకా పడుకుంటున్నారు.
అందుకని కొంతమందికి నేను చెప్పలేను. సాధన చేసే వాళ్ళకైతే నాలాంటి వాడికనో ఏ బాధరబంది లేదు. హాయిగా తినేది, పడుకునేది, 3 గంటలకు లేచేసేది అంతే. నువ్వేమన్నాగా నాకెందుకు, నిద్ర మెలకు వచ్చేస్తుంది. ఇవాళ అయితే 2:30కే మెలకు వచ్చింది నాకు అంతే. ఆ వచ్చిన తర్వాత మళ్ళీ పడుకునేది లేదు, పడుకోం కూడా ఎప్పుడన్నా సరే. ఇదిగో అందుకే అవధూతలు అని ఉంటారు. వాళ్ళు ఆకలి వేసినప్పుడు తింటారంట, నిద్ర వచ్చినప్పుడు పడుకుంటారంట, మాట్లాడుకున్నప్పుడు మాట్లాడతారంట. వాళ్ళకి భగవంతుని గురించి క్వచిత్ మహారాజ విభవ అట్లా ఉంటారు. కాబట్టి వాళ్ళకు రెస్ట్రిక్షన్ లేదు. ఇప్పుడు మీకు కూడా రెస్ట్రిక్షన్ లేదు. ఎందుకంటే మీ ఉద్యోగం 12-11 గంటలకు మీ ఆయన వస్తారు కదా. ఆయనకు వండి పెట్టి మీరు తినేసరికి పాత్రలు తోముకునేసరికి ఒకటి అయిపోతుంది. ఇక కొంతమంది పాత్రలు తోమకుండా పడుకుంటారు. అది మంచిది కాదని చెప్పింది శాస్త్రము. ఇక మీ ఇష్టం, నేను చెప్పను అది. ఎందుకంటే ఏ స్వామి అన్నీ చెప్తే ఎక్కడ మేము చేయగలుగుతాం అట్లా. కాబట్టి మన అది ఓకే, కానీ 3 గంటలు కాదు, కనీసము 5 గంటలు పడుకోవాలి. ఎంత? 5 గంటలు తప్పకుండా పడుకోవాలి. అంటే ఏజ్ రిస్ట్రిక్షన్ బట్టి అయితే ఇంకా చిన్నపిల్లవాళ్ళు 8 గంటలు పడుకోవాలి. కాబట్టి హరి ఓం తత్సత్. నేను ఇంకా శివపురాణం చెప్తా ఉన్నాను అనుకో, మీకు ఇప్పుడే 1 గంట అయింది ఏమి. అయితే ఇవాళ సాయంకాలం కూడా ఉపన్యాసం ఉంటుంది, వీలైన వాళ్ళు రండి. తర్వాత నేను ఉదయాన్నే మళ్ళీ 4 గంటలకంతా మా ప్రయాణం. రేపు ఇక్కడ మా గురువుగారు కనిపిస్తారు. హరి ఓం అయ్యా.